మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి చాయ్ కావాలా? వద్దు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏమిటో ఒక్కోసారి కసురుకుంటాను కానీ నేను చూస్తే జాలేస్తుందిరా. చూడటానికి హీరోలా ఉన్నావు. నీ ఒంటి మీద ఈ పాత బట్టలు అస్సలు బాదేవు. రహీం చాచా బట్టలు నాకు సరిపోయాయి కదా. నీ మొహం, ఈ షర్టు చూడు ఎలా లూజుగా ఉందో. అయినా ఇవి నాకు చాలు, తిక్కలోని కదా. ఒరేయ్, ఏదో చిరాకులా అలా అన్నాను కానీ నీ మీద నాకేం కోపం లేదురా. నిజంగా? నిజంగా. అందుకే నీకు కొత్త ప్యాంటు షర్టు కొనిపెట్టాలనుంది. నాకా? నీకే. సైకిల్ మీద తీసుకెళ్ళి నేనే దగ్గరుండి ఖరీదైన బట్టలు కొనిపెడతాను. వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? ఇప్పుడే. నీ కొత్త బట్టలు కొనిపెట్టి రహీంని శాస్త్రిని ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఉంది. పద. ఎలా? రహీం చాచా లేడు కదా, మనం వెళ్తే కొట్టెవరు చూసుకుంటారు? నీ పిచ్చి గాని ఈ టైంలో ఛాయ్ తాగడానికి ఎవరొస్తారా? ఒకవేళ వచ్చినా మా ఆవిడ చూసుకుంటుందిలే. పద పద. కానీ ఏరా, ఇంత చెప్పినా నీకు నా మీద నమ్మకం లేదా? లేకే ఉంది. అయితే నా సైకిల్ తీసుకొస్తాను, జామ్ జామ్ అని వెళ్దాం. నిజంగా కొత్త బట్టలు కొనడానికేనా? అవునరా. దొరబాబులా నేను కొత్త బట్టల్లో చూసి రహీము శాస్త్రి స్టన్ అయిపోతారు తెలుసా? సరే, మనం త్వరగా వచ్చేయాలి. అరగంటలో వచ్చేద్దాం, పద. రేయ్, నిన్ను తీసుకెళ్లేది కొత్త బట్టలు కొనిపెట్టి నిన్ను హీరోని చేయడానికి కాదురా. నువ్వు తిరిగి రాలేనంత దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో దిక్కు తోచకుండా నిన్ను జీరోగా మిగల్చడానికి. భోజనాలు రెడీ అయ్యాయా? హో, అందరూ రావాలా? హో, గుమగుమలాడే వంటలు రెడీ. తినే వాళ్ళందరూ రెడీనా? రారండోయ్, భోజనం చేద్దాం. కూర్చోండోయ్, లాగించేద్దాం. మాధవి, ఏంటిది? హా, అందరూ కూర్చోండి. ఎవరెవరికి ఏమేమిష్టమో అన్నీ సిద్ధం చేశాను. నాన్న, అమ్మకి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఓరి బడవా, నిన్నటిదాకా బొంగమూతి పెట్టుకుని కూర్చున్నవాడివి మీ అమ్మకి బాగా అయిపోగానే యమా హుషారొచ్చింది రోయ్. ఎమా కాదు తాతయ్య, ఎమాహో ఎమా హుషారు. సరే, అందరూ కూర్చోండి. అమ్మా మాధవి, మళ్ళీ ఇంట్లో నవ్వులు విరబూస్తున్నాయంటే అంతా నీవల్లే. అవునత్తయ్య, మాధవి అక్క ఎక్కడుంటే అక్కడ ఫుల్ హ్యాపీ. కానీ ఏం చేస్తాం నందిని, చంద్రుడికి గ్రహణం పట్టినట్టు ఏవో దుష్ట శక్తులు నాకు అలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టాయి. కాదు మరి, రైలు ప్రమాదంలో నువ్వు గల్లంతైపోయావని తెలిసి మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అమ్మా? బాబాయ్ గారు, రైలు ప్రమాదం కాదది, నదీ ప్రమాదం. అంటే ఆ ట్రైను నదిలో పడిపోయింది కదా, అందుకే అలా అన్నానన్నమాట.
అమ్మా మాధవి, పీడకల లాంటి ఆ సంఘటనని మళ్ళీ తలుచుకోవడం ఎందుకు? ఆ దేవుడి దయవల్ల నువ్వు మాకు దక్కావమ్మా, అంతే చాలమ్మా. అత్తయ్య, ఇదిగోండి మీకు ఇష్టమని దోసకాయ పప్పు చేశాను. మావయ్య గారు, మీకు ఉప్పు కారాలు ఎక్కువగా తగిలించకూడదు కాబట్టి ఎప్పటిలాగే చప్పగా కాకరకాయ కూర చేశాను. కాకరకాయ కూర, అది కూడా ఉప్పు కారం లేకుండానా? మరి బాగా మసాలా నూరి బిర్యానీ వండితే లాగిద్దాం అనుకుంటున్నారా? మాకు అంత అదృష్టం కూడానా? మావయ్య గారు, మరి అంత బాధపడిపోకండి. మీకు ఇష్టమైన బిర్యానీ కూడా రెడీ. అది చూసావా, అది నా కోడలంటే. వడ్డించమ్మా, వడ్డించు. మావయ్య గారు, ముందే చెప్తున్నాను, కొంచెమే పెడతాను. అది కూడా ఇవాళ ఒక్క రోజే. ఓకే ఓకే ఓకేనమ్మా, గుమకుమలాడిపోతుంది. అంటే కొంచెం చాలదు కానీ కొంచెం, మరి కొంచెం వడ్డించమ్మా. సరే, ఇదిగోండి కొంచెం. అమ్మా, మీరు అడిగారు కదా, ఇంకొంచెం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అమ్మా, మరి నాన్న కోసం ఏం చేశావు? మీ నాన్నగారికి ఎంతో ఇష్టమని ఇదిగో పులిహార చేశాను. ఓ పులిహోర బాగానే కలుపుతుంది. మెల్లగా మాట్లాడు. నానమ్మ, మరి మా అమ్మ నా కోసం ఏం చేసిందో తెలుసా? చూపిస్తాను, చూసుకోండి. రెడీ? 1 2 3. టంటడైన్! వావ్, కేసరి బాత్ చేసింది. భలే చేసావమ్మా. నాని, కూర్చో. అమ్మా మాధవి, ఎవరికి ఏమేమి ఇష్టమో వాళ్ల మనసుల్ని చదివినట్టే నువ్వు అన్నీ సిద్ధం చేస్తావు. నువ్వీ ఇంటి కోడలివి కావడం నిజంగా మా అదృష్టం అమ్మా. అమ్మా, వడ్డించడం అయిపోయింది కదా, నువ్వు కూడా వచ్చి వాడి పక్కన కూర్చో. పర్వాలేదు మావయ్య, నేను తర్వాత తింటాను. నేనున్నాను కదమ్మా, మీరు కూర్చోండి. కూర్చోమ్మా. మాధవి, కూర్చో. నా భర్త ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియదు. ఇక్కడ నేను మాత్రం ఎలా తినగలుగుతాను? ఏంటక్క, బావ పక్కనే ఉంటే నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇంకెవరి గురించి? వాళ్ళ నాన్న గురించే. మాధవి, నిన్నటిదాకా ఈ గొడవలో పడి చెప్పడం మర్చిపోయాను. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. కొంచెం కంగారు పెట్టినా మామయ్య గారు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారట. అక్క, నేను కూడా అడుగుదామని మర్చిపోయాను. అదే, హౌ
నీకు ఈత కూడా రాదు కదా. నదిలో కొట్టుకుపోయిన నువ్వు ఎలా బయటపడ్డావమ్మా? దేవుడు ఉన్నాడు బాబాయ్ గారు. ఆయుష్ ఉన్న వాళ్ళని పంచభూతాలు కూడా ఏమీ చేయలేవు. అందుకే ఈత రాకున్నా నేను నీళ్లల్లో పడ్డా. ఎవరో కాపాడి హాస్పిటల్లో చేర్పించారులేండి. డామిట్, ఇది మమ్మల్ని భూతాలు అంటుందా ఏంటి? అయితే దీనికి మా మీద అనుమానం గట్టిపడిందనుకోవాలా? ఎవరు ఎవరో చెప్పుకో. చెప్పుకో చెప్పుకో చెప్పుకో. ఓడిపోయావుగా. ఎవరు నువ్వు? నిన్నెప్పుడూ చూడలేదే. నన్ను చూడలేదా? నేనెవరో నీకు తెలీదా? అదే కదా చెప్పాను. ఎవరు నువ్వు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? రాణికి నా చెల్లెలు పూజ గురించి చెప్పనే లేదు, అందుకే కన్ఫ్యూజ్ అవుతోంది. అదేంటి మాధవి, నా చెల్లెలు పూజనే నువ్వు గుర్తుపట్టలేదా? అబ్బా, మీరు ఉండబట్టలేరు కదా. ఏ కళ్ళు మూసి మీ చెల్లెలు నన్ను ఆట పట్టిస్తే నా ఆడపడుచుకి నేను ఆ మాత్రం షాక్ ఇవ్వకూడదా? అమ్మయ్యా, వదినా, నువ్వు నిజంగా నన్నెందుకు గుర్తుపట్టలేదేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పిచ్చి మొహమా, నీకు మీ అన్నయ్య కంటే నేనే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు. ఎలా మర్చిపోతాను? నాకు నాని ఎంతో, నువ్వు కూడా అంతే. మా మంచి వదినా, మా మంచి పూజ. ఇద్దరు ఇద్దరే, సరిపోయింది. పూజ, ఎగ్జామ్స్ అయిపోయాయా? ఓ, చాలా బాగా రాశాను అన్నయ్య. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అవును, ఇలా సడన్ గా వచ్చావేంటి? టౌన్ లో బోర్ కొట్టేసింది, అందుకే హాస్టల్ ఖాళీ చేసి గుడ్ బై చెప్పి వచ్చేసాను. మంచి పని చేసావమ్మా. పూజ, ఇక మీదట ఇంట్లోనే మీ వదినికి తోడుగా ఉండు. అదేంటి, పూజని పై చదువులు చదివించరా బావా? తప్పకుండా చదువుతుంది. ఇక్కడికి దగ్గరలోనే కొత్తగా కాలేజ్ ఓపెన్ చేశారు. ఇంకే మా పూజ రోజు ఇక్కడి నుంచే కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటుంది. మా వదిన చేతి కమ్మటి వంట ఇలా రుచి చూస్తూ బిందాస్గా గడిపేస్తాను. చూడండి, నా స్టేషన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా నేను వదిలిపెట్టే సమస్య లేదు. నో, మీ వెనక ఎవరున్నారో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అనవసరం. 24 అవర్స్లోగా కబ్జా చేసిన పట్టా భూమిని మీరు ఖాళీ చేయకపోతే
చట్టపరంగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. వండర్ఫుల్. మీ సిన్సియారిటీకి మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ హర్ష గారు. అవును, మీరేంటి ఎలా వచ్చారు? మీతో కొంచెం పని ఉండొచ్చాను. ప్లీజ్ కూర్చోండి. కాఫీ, టీ ఆర్ ఎనీ జ్యూస్? నో థ్యాంక్స్. హర్ష గారు, శ్రమ తీసుకుని మీరు రావడం ఎందుకు? ఒక ఫోన్ కొడితే నేనే వచ్చేవాడిని కదా. ఇన్స్పెక్టర్, అఫీషియల్గా ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే నేనే రావాలి కదా, అందుకే వచ్చాను. కంప్లైంటా? దేని గురించి? ఒక మిస్సింగ్ పర్సన్ గురించి. ఐసి. ఎవరా వ్యక్తి? అతని పేరు రాధాకృష్ణ. ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో కనిపించకుండా పోయాడు. మా కుటుంబానికి చాలా కావాల్సిన మనిషి. అందుకే అతనికి ఏమైందో అని కంగారుగా ఉంది. రాధాకృష్ణ కనిపించకుండా పోయి ఎన్నాళ్ళైంది? సుమారు 10 రోజులవుతుంది. యాక్సిడెంట్ అన్నారు, ఒకవేళ చనిపోయి ఉంటాడేమో. నో ఇన్స్పెక్టర్, అతను బతికే ఉంటాడని నా నమ్మకం. హర్ష గారు, మీ ఎమోషన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఆ యాంగిల్ కూడా ఆలోచించాలి కదా. అఫ్కోర్స్, ఆ అనుమానంతోనే నేను మనుషుల్ని పెట్టి ఫారెస్ట్ ఏరియా మొత్తం వెతికించాను. హాస్పిటల్ మార్చిలో కూడా ఎంక్వైరీ చేశాను. బట్ రాధా పేరు ఎక్కడా ట్రేస్ కాలేదు. ఓకే, అతని ఫోటో ఉందా? అన్ఫార్చునేట్లీ లేదు. అట్లీస్ట్ తను ఎలా ఉంటాడో చెప్పగలరా? షూర్. హైట్ ఆల్మోస్ట్ నాంతుంటాడు. నాకంటే కొంచెం బొద్దుగా కనిపిస్తాడు. ఫెయిర్ కలర్, యాక్టివ్ నేచర్. ఇంకా చెప్పాలంటే తన ఫిజిక్ ఇన్స్పెక్టర్, దట్స్ ఇట్. ఎలాగైనా రాధా ఎక్కడున్నారో మీరే తెలుసుకోవాలి. తప్పకుండా. మీరిచ్చిన డీటెయిల్స్ ఆధారంగా రాధాకృష్ణ ఆచూకీ తెలుసుకుంటాను. ట్రేస్ అయిన వెంటనే నేను మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. హర్ష గారు, ఇట్స్ మై డ్యూటీ. ఐ విల్ డూ ది బెస్ట్. థ్యాంక్ యూ. నందిని, ఇప్పటిదాకా మనం సేఫ్ అని అనుకున్నాం, కానీ నాకెందుకో డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు అనిపిస్తుంది. సో వాట్? మనం ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదు. నేను చెప్పేది భయంతో కాదమ్మా, ముందు జాగ్రత్తతో. మాధవికి ఎందుకో మన మీద అనుమానం మొదలైందని నాకనిపిస్తుంది. హూ కేర్స్? ఆ మాధవి మనల్ని ఏమీ చేయలేదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దనేది. ఇన్నాళ్ళు లేనిది మాధవి ప్రవర్తనలో సడన్గా మార్పు వచ్చిందంటే మనం అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒకవేళ మాధవికి తన మీద అటాక్ చేయించింది మనమేనని తెలిసిపోయి ఉంటుందా? డాడ్, అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. బేబీ, నువ్వు కూడా నీ కళ్ళారా చూసావు కదా, తన మాటల్లో చూపుల్లో ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అంతేకాదు, ఇండైరెక్ట్గా మన మీద మాటల బాణాలు కూడా విసురుతోంది. స్టూపిడ్ డాడ్, నీ టెన్షన్ చూస్తుంటే దాని అనుమానాన్ని నువ్వే నిజం చేసేలా ఉన్నావు. అది కాదు నందిని, కీడెంచి మేలెంచడం మంచిది కదా అని. అబ్బా, కీడెంచి మేలెంచడం, గోడకు చెవులుంటాయంటూ సుత్తి కొట్టకు డాడ్. తప్పు చేయడానికి డేరింగ్ ఉంటే చాలదు, ఆ తప్పుని బయటపడకుండా మేనేజ్ చేయడానికి బ్రెయిన్ కూడా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే, కానీ జరిగిన యాక్సిడెంట్ వల్ల మాధవి గతాన్ని మర్చిపోవడం, భర్తని బిడ్డని కూడా గుర్తుపట్టకపోవడం, అంతలోనే ఓ రోజు తెల్లారగానే మొత్తం జ్ఞాపకం వచ్చేసినట్టు మామూలుగా అయిపోవడం, ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా. నేను ఈ ఇంటి కోడలిని, ఇది నా కుటుంబం అన్నట్టు అంత ధీమాగా మాట్లాడడం నాకెందుకో
అదంతా నిజమో కాదేమోనని సందేహం కలుగుతుంది. డాడ్, నీ సందేహాలు అనుమానాలు పక్కన పెట్టి నేను చెప్పేది కేర్ఫుల్గా విను. నేరం చేసిన వాళ్ళు దొరికిపోయేది సాక్ష్యాల వల్ల మాత్రమే కాదు, వాళ్ల గుండెల్లో భయం కళ్ళల్లో కనిపించడం వల్ల కూడా. డైనింగ్ టేబుల్ దగ్గర మాధవి మాటలకి నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నీ కళ్ళల్లోనే కనిపించింది. అంటే తన మాటలకి నువ్వు కంగారు పడలేదంటావా? ఎస్ ఆర్ నో? మన ఫీలింగ్స్ ని బయటపడకుండా బిహేవ్ చేయడం ఇప్పుడు చాలా అవసరం. నువ్వన్నట్టు మాధవికి మన మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ వచ్చినా మనం టెన్షన్ పడుతున్నట్టు దానికి తెలియడానికి వీల్లేదు. సరే, ఈ క్షణం నుంచే మనిద్దరం మాధవి ప్రతి కదలికని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. చచ్చింది అనుకున్నది బ్రతికింది, ఇక నా లైఫ్ మొత్తం హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటే కథ మళ్ళీ మొదటికొచ్చింది. డాడ్, తన బావని దక్కించుకోవడానికి ఈ నందిని అవసరమైతే ఇంకెంతకి తెగిస్తుందో ముందు ముందు తెలుస్తుంది. అమ్మా, నేనెలా ఉన్నాను? బంగారు కొండలాగా ఉన్నావు. సరే, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. అలాగే అమ్మా. వదినా, నేనేం డ్రెస్ వేసుకోవాలో సెలెక్ట్ చేసివ్వు. పూజ, ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లవా? కాలేజ్కొచ్చావు, వాటిలోంచి నీకేది ఇష్టమో అదే వేసుకో. అదేంటో వదినా, నాకెలాంటి డ్రెస్ బాగుంటుందో నాకంటే నీకే బాగా తెలుసు. అందుకేగా నా డ్రెస్సులన్నీ నువ్వే సెలెక్ట్ చేస్తావు. కాలేజీకి వస్తే మాత్రం నన్ను పట్టించుకోకుండా వదిలేస్తావా? అమ్మా మాధవి, నువ్వు నా బిడ్డలాంటి దానివని పూజని గారాబం చేసావు కదా. పెళ్లి చేసి దాన్ని అత్తారింటికి పంపించేదాకా నీకిదంతా తప్పదమ్మా. నాన్న, నేను డ్రెస్ గురించి అడిగితే మీరు పెళ్లి గురించి మాట్లాడతారేంటి? తప్పే ఉందమ్మా. ఇవాళ నీకు డ్రెస్సులు సెలెక్ట్ చేసే మీ వదినే రేపు నీకు తగిన పెళ్లి కొడుకును కూడా చూసి పెట్టాలి కదా. అబ్బా వదినా, త్వరగా. మాధవికి పూజ అంటే ఎంత ప్రేమో, పూజకి వాళ్ళ వదిన దగ్గర ఎంత చనువు ఉందో నాకు అర్థమవుతుంది. అసలు పూజకి ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేయాలో నాకు తెలీదే. నాని, స్నాక్స్ రెడీ. పడుకుండిపోయావా? అరే నాని, 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 నాని చూడు. నాని, 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 నాని ఏమైంది నాని? పూజ, పూజ, కొంచెం త్వరగా రామ్మా. నాని, నాని ఏమైంది నాని?